బీజేపీ కాంగ్రెస్ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు ఎంపీ వినోద్ కుమార్. నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవటం ఖాయమని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు కీలక పాత్ర పోషించడం వల్ల తెలంగాణకు మంచి జరుగుతుందన్నారు. ఇక పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదని స్పష్టత వచ్చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయిలో పుంజుకోలేదనేది కూడా స్పష్టత వచ్చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతుంది అనేది కూడా స్పష్టత వచ్చేసింది. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, బెంగాల్లో మమతా బెనర్జీ గారు, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, వీళ్ళు కాంగ్రెస్కు కానీ భారతీయ జనతా పార్టీతో కానీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసినటువంటి పార్టీల అధ్యక్షులు, నాయకులు. ఈ పార్టీల ప్రాబల్యం పార్లమెంట్లో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. రేపు కేంద్రంలో పరిపాలన చేసేటువంటి సామర్థ్యం, శక్తి మరి ఈ పార్టీలకు ఉంటుందని చెప్పేటువంటి కూడా స్పష్టత వస్తున్నది. కాబట్టి మోడీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ దేశాన్ని స్పష్టంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి పరిపాలించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 17 స్థానాల్లో మరి తెలంగాణ రాష్ట్రం కోసమే పనిచేసేటువంటి ఎంపీలు రేపు గెలవబోతున్నారు. రానున్న కాలం తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి కాలం. రేపు కేంద్రంలో సంకీర్ణ యుగంలో పాత్ర ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ హోదా ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్తే పెడచెవి పెట్టినటువంటి మోడీ గారికి పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది తెలంగాణను. విభజన చట్టంలో పోలవరానికి ఇచ్చారు, ఆంధ్రోళకి ఇచ్చారు. నీళ్లున్న ఆంధ్రప్రదేశ్కి జాతీయ హోదా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేసిండు మోడీ గారు. ఇలా రేపు సంకీర్ణ యుగంలో తెలంగాణ ఇవన్నీ సాధించుకోబోతున్నది. ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికలు మరి నేటి నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలు కోరేది ఏంటంటే ఢిల్లీ నుండి గల్లీ వరకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండాలి. మరి ఈరోజు జిల్లా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులో కూడా గులాబీ శ్రేణులు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవలసిన అవసరం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు మళ్ళీ ఒకసారి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను.